హిందూ మతంలో అమావాస్య తిథిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం జరుగుతోంది. ఈ నెల చివరి రోజు అంటే అమావాస్య తిథి జూన్ 25న వచ్చింది. అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేసినప్పటికీ ఈ రోజు సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఆషాఢ అమావాస్య రోజున కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పబడింది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఎవరైనా సంపద దేవత ఆశీస్సులను పొందాలనుకుంటే జ్యేష్ఠ అమావాస్య తిథి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ దీపంలో 7 లవంగాలను కూడా ఉంచవచ్చు. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి నెలకొంటుందని మత విశ్వాసం. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. జ్యేష్ఠ అమావాస్య తిథి తులసి పూసలతో గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున తులసి పూసలతో 108 సార్లు మంత్రాన్ని జపించండి. ఇది మానసిక ప్రశాంతత, శ్రేయస్సును తెస్తుందని మత విశ్వాసం. దీనితో పాటు లక్ష్మీదేవి కూడా మీ పట్ల ప్రసన్నురాలవుతుంది. జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున కుంకుమ పువ్వు, లవంగాలను కర్పూరంతో కలిపి వెలిగించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని మత విశ్వాసం. అలాగే ఈ పరిహారం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఎవరైనా జ్యేష్ఠ అమావాస్య తిథి ఈ పరిహారం చేస్తే ఇంట్లో సంపద ఉంటుంది. జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఒక పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇలా చేయడం సాధ్యం కాకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలపండి. దీని తర్వాత అభిజిత్ ముహూర్తంలో దక్షిణం వైపు ముఖంగా మీ పూర్వీకులకు అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది. పితృదోషం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టు పూర్వీకులకు అత్యంత ప్రియమైనది. అటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున రావి చెట్టును పూజించండి. అలాగే రావి చెట్టు మూలంలో పాలు, చక్కెర, మిఠాయి కలిపిన నీటిని అందించండి. దీని తర్వాత రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ పరిహారం పితృదోషాన్ని తొలగిస్తుంది. పూర్వీకుల ఆత్మల శాంతి కోసం జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున పిండ ప్రదానం, తర్పణం అందించడం అవసరం. ఈ పని కోసం మీరు పండితుడి సహాయం తీసుకోవచ్చు. పూర్వీకుల తర్పణం కోసం నువ్వులు, కుష, నీరు, పువ్వులు మొదలైనవి ఉపయోగించండి. దీని తర్వాత పూర్వీకుల పేరు మీద పిండ ప్రదానం చేయండి.